హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మధుర రుచుల్లో ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మోస్ట్ లవ్డ్ వెజ్ రెసిపీ మేథీ చమన్ ఇంట్లోనే హోటల్ కన్నా రుచిగా మరియు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మా పద్ధతిలో ట్రై చేస్తే గిన్నెలోది మిగలకుండా తుడుచుకొని మరీ తింటారు, అంత బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మేథీ చమన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక లోతు కడాయిలో 50 గ్రాముల బటర్ వేసి కరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 నుంచి 6 లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయని ఇందులోకి వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 3 నుంచి 4 పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఇందులోకి 1.5 స్పూన్ కారం వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 కట్టల మెంతికూర ఆకుల్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దగ్గర పడినప్పుడు 2 బాగా పండిన టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ మూత పెట్టి లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ కప్పు లేదా 50 గ్రాముల ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీరు పోసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, నూనె అంతా బయటికి వచ్చి ఎలా దగ్గర పడిందో. దీనిని ఒక్కసారి కలిపి చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 300 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ని తురుముకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా తురమడం వలన పన్నీరు ఆ వేడికి కరిగి మేథీ చమన్ని మంచి గ్రేవీగా క్రీమీగా చేస్తుంది. ఇదే సీక్రెట్. ముక్కలు ముక్కలుగా వేయకూడదు. ఈ పన్నీర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
చాలా రెస్టారెంట్లలో మేథీ చమన్కి గ్రీన్ కలర్ కోసం పాలకూరని యాడ్ చేస్తారు. నేను ఇక్కడ పాలకూర వాడటం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కొద్దిగా కసూరి మేతిని చేతులతో బాగా నలుపుకొని వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకండి. చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దింపుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే మేథీ చమన్ రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు చూపించిన పద్ధతిలో ఇంటి వద్దే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి వేడివేడి రోటీలో కానీ పుల్కాలో కానీ అన్నంలో కానీ తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.